వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో 224 మందికి పైగా చనిపోయారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 225 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కేరళ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమంతా కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వరదల్లో కిలోమీటర్ల దూరం వరకు చలియార్ నదిలో మృతదేహాలు కొట్టుకుపోయాయి. ముందక్కై చూర్మల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. చురల్మల్లోని వంతెన కూడా కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ తాత్కాలిక వంతెన నిర్మించాయి. ఆర్మీ జాగలాలతో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా, మృతదేహాలున్నాయా అంటూ రెస్క్యూ సిబ్బంది పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపు 3000 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ഓഫീസിലേക്കെത്താനുള്ള വഴി പറഞ്ഞു കഴിഞ്ഞപ്പോൾ അതന്നെ വഴിയുള്ളൂ ശരിക്കും. പിന്നെ വഴിയുള്ള వరదలో సర్వం కోల్పోయిన వాళ్ల కోసం ఆహారం, బట్టలు, మందులు అందించేందుకు, రక్తదానం కోసం ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడంతో అస్థిరమైన వాతావరణ పరిస్థితుల వల్ల కేరళలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయి. మరోవైపు కేరళలో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కేరళలో చాలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వైనాడ్ జిల్లా మెప్పాడి, మండక్కై, చురాల్మల, అట్టామల, నూల్పుజ గ్రామాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమైపోయాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరొకవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు. ഓഫീസിലേക്കെത്താനുള്ള വഴി പറഞ്ഞു കഴിഞ്ഞപ്പോൾ അതന്നെ വഴിയുള്ളൂ. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ కూడా నేలమట్టమైపోయాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. తొలుత మండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చురాల్మలలోని వెల్లారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చురల్మల గ్రామంలోని కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి.
వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారణకు తీసుకుంది. దీన్ని సుమోటోగా విచారించనున్నట్టుగా తెలిపింది. త్వరలో ఈ కేసును జాబితాలో చేర్చాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. ഓഫീസിലേക്ക് എത്താനുള്ള വഴി പറഞ്ഞു കഴിഞ്ഞപ്പോൾ അതന്നെ വഴിയുള്ളൂ ശരിക്കും. പിന്നെ വഴിയുള്ള వైనాడ్ బాధిత గ్రామాల ప్రజల ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తమ వారి కోసం వారు పడే ఆరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఎటు చూసినా బురదే కప్పేసింది. మెప్పాడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ ప్రాంతమంతా తడిసి వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో వరద బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న మండక్కై, చురల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధైపోయాయి.